అస్సలాము అలైకుం. చాలామంది సిస్టర్స్ నన్నడుగుతున్నారు, వజూ దేనివల్ల భంగమయ్యిద్ది అని చెప్పి. రీసెంట్‌గా అయితే వజూ చేసిన వాటర్ నేను తొక్కొచ్చా అని చెప్పేసి కూడా ఒక సిస్టర్ అడిగారు. తొక్కొచ్చండి, ఏం కాదు. వజూ చేసుకొని బెడ్ మీద కూర్చోవచ్చు. వజూ చేసుకొని మీరు భోజనం చేయొచ్చు. దానివల్ల మీ వజూకైతే ఏం కాదండి. మనకి వజూ అన్నది ఎప్పుడు భంగమయ్యిద్ది అంటే, మనం వజూ చేసుకున్న తర్వాత యూరిన్ పాస్ అయిందనుకోండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, లేకపోతే మనం యూరిన్‌కి వెళ్ళడమో, టాయిలెట్‌కి వెళ్ళడమో చేస్తాము. అలాంటప్పుడు లేకపోతే గ్యాస్ పాస్ అయిద్ది కదా! దానివల్ల వజూ అన్నది భంగమయ్యిద్ది. ఇంకా స్పృహ తప్పి పడిపోవడం వల్ల వజూ భంగమయ్యిద్ది. అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళడం వల్ల వజూ భంగమయ్యిద్ది. పీరియడ్స్ రావడం వల్ల వజూ భంగమయ్యిద్ది. ఇలా ఆహ్, ఒకేసారి వామిటింగ్ సడెన్‌గా నోట్లో నుంచి వచ్చేసేయడం వల్ల గూడా వజూ భంగమయిద్ది. ఇలాంటివున్నాయి. దాని గురించి నేనొక వీడియో కూడా చేశాను. యూట్యూబ్‌లో ఉంది చూడండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలండి. మనకు ఆవలింత వచ్చినంత మాత్రాన కూడా వజూ భంగమవ్వద్దు. వజూ చేసుకొని మనం వేరే వాళ్ళతో మాట్లాడితే వజూ భంగమవ్వద్దు. సో, ఇలాంటివన్నీ మనం సృష్టించుకున్నదే. మనం వజూ చేసుకొని చాలా హ్యాపీగా, ఫ్రీగా ఉండొచ్చు. మనం అసరికి కొంతమంది వజూ చేసుకుంటే మగరిబ్ వరకు కూడా వజూలో ఉంటారండి. వాళ్ళకి ఇంటి పనులు కూడా చేసుకుంటారు. వజూ అన్నది ఏం భంగం కాదు. మనం మాట్లాడొచ్చు, వంట కూడా చెయ్యొచ్చు, హ్యాపీగా తినవచ్చు. సో, ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి.